చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ 85 పైగా అంశాలపై చర్చిస్తున్న మంత్రులు రిషికొండ భవనాలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్. విజయవాడ కృష్ణలంక పిఎస్సిసి ఫుటేజీ మాయం. సాయి కృష్ణ మిస్సింగ్ లో నెల రోజుల వీడియోలు అదృశ్యం. ఆధారాలు ధ్వంసం చేశారనే కోణంలో దర్యాప్తు. సాయి కృష్ణ కేసు విచారణ సక్రమంగా లేదు. పోలీసులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. సీసీ ఫుటేజీలు మాయం చేశారన్న మాజీ మంత్రి అంబటి. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ఎజెండా. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని విస్తరించే యత్నం. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. బెజవాడ ఎంపీపై ఈడీకి లేఖ రాసిన కేశినేని నాని. మట్టి మాఫియాపై సమగ్ర విచారణకు డిమాండ్. 350 కోట్ల సంపద లూటిపై నిగ్గు తేల్చాలన్న మాజీ ఎంపీ. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు బంద్. ప్రభుత్వ బడుల పరిరక్షణకు ఏబీవీపీ పిలుపు. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్. రాజధాని పేరుతో వనరుల దోపిడీ. అక్రమ మైనింగ్ పై పోరాటం ఆగదు. టీవీ9 వేదికగా చర్చకు సిద్ధమన్న జోగి రమేష్. ఆందోళన బాటలో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు. ఎర్ర బ్యాడ్జ్లతో విధులకు రావాలని నిర్ణయం. సంస్థలో 10,000 పోస్టుల భర్తీకి డిమాండ్. పవన్ ను కులానికే పరిమితం చేయొద్దు. వైసీపీ కుట్రలు మానుకుంటే మంచిది. టీవీ9 తో జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు. బాసర మహాకాళి ఆలయంలో సంప్రోక్షణ. అమ్మవారికి అర్చకుల అభిషేకం. దొంగల గుడిలోకి వెళ్లడంతో ఆలయం శుద్ధి. యాదాద్రి జిల్లాలో వర్షాల కోసం పూజలు. రాజపేట మండలంలో కప్పలకు పెళ్లి. దిలావర్పూర్లో శతాబ్దాలుగా సాగుతున్న ఆచారం. మంచిర్యాలలో ఆక్రమణల కూల్చివేత. రోడ్ల విస్తరణలో భాగంగా షెడ్ల తొలగింపు. లబోదిబోమంటున్న వ్యాపారం. జనగామ జిల్లా పాలకుర్తిలో దొంగల బీభత్సం. అయ్యప్ప ఆలయంలో పట్టపగలే చోరీ. 2 లక్షల విలువైన సామాగ్రి అపహరణ. నల్గొండలో మిస్టరీగా మారిన నలుగురి ఆత్మహత్య. హసీనా శరీరంపై గాయాలు గుర్తింపు. విచారణ కోసం 2 ప్రత్యేక బృందాలు. వరంగల్ శివనగర్ లో విషాదం. నీటి సంపులో పెయింట్ చేస్తూ ఒకరు మృతి. కెమికల్ రియాక్షన్ తో ఇద్దరికి అస్వస్థత. నంద్యాల ఎస్ఐపై కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు. తమ స్థలాన్ని మరొకరికి అమ్మారని ఆరోపణ. ఎస్ఐ చిన్నపుల్లయ్యపై చర్యలు తీసుకోవాలని వినతి. భద్రాద్రి జిల్లా పినపాకలో భారీ వర్షం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. వరదతో గనిలో నిలిచిన వాహనాలు. ముంబైలో కుండపోత వాన. రోడ్లపై మోకాల్లోతున నిలిచిపోయిన వరద. వాహనదారులకు తప్పని ఇక్కట్లు. అవినీతి పరులను వదలబోనన్న తమిళనాడు సీఎం. జే ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎంకే. దమ్ముంటే ఆధారాలు చూపాలని డిమాండ్.